కాయలను కోసుకొని ఉపాసలు వేసుకొని తినాలరా. వచ్చిన వాళ్ళంతా తినేసిపోతే మనకే ఉంటది. ఇంకా ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంట్లో అందరు బంధువులు చెప్పాను. ఒరే, మీ బంధువులు పిలుచుకుంటే పిలుచుకోండి, మా బంధువులు మాత్రం రానివ్వకండి. మీ ఊరికి నువ్వు కూడా బంధువే కదా, మీ అమ్మ కదా. నేను బంధువు ఎట్టవుతాను రా? రాత్రి అయిపోయే వరకు ఇద్దరు సొంతూరు మేకపోతుంది కోసం ఉపాసలు వేసినాక అప్పుడు బంధువులు అవుతాం మేము. ఉపాసలు ఎత్తుకోపోయేదానికి ఉపాసల కోసం మీ ఇంటికి బంధువులు రానివ్వా? నీకు వందనాలమ్మ తల్లి. ఇదంతా కాదు, ఊరంతా కాపలా కాసి మా అమ్మమ్మ ఇంటికి వచ్చే ఎవరిని రానికూడదు ఊర్లోకి. పాపా, మన బంధువులు ఎవరన్నా ఇంటే మన గడప కూడా దొక్కడేమో. మనకు కావాల్సింది అదే కదరా అన్నయ్య. అమ్మమ్మ తెలిసి ఏం చేస్తావు? అవునరే, అమ్మమ్మకి తెలుసు కదా ఊర్లోకి బంధువులు రానిచ్చినారనుకో మేకపోతని బట్టి ఆ సైడ్ కోసుకుందాం. మా అమ్మమ్మకి కావాలంటే తోలు కాళ్ళు ఇచ్చేద్దాం. అవి కావాలంటే వండుకుంటారులే బంధువులకి. పాపా, అమ్మమ్మ కావాలి అరుస్తున్నాడా? వచ్చి నేను అసలు నువ్వు బోరా ఏవరా? నేను చెప్పిన ప్లాన్ ఏం చేస్తారా? ఊరు వాడంతా కాపలా కాయాలా? దీనికి మీరు సిద్ధమా? నీకు దండం తల్లి. చెప్పింది చేయిపోయినావనుకో ప్రతి ఇంటికి వచ్చి నిప్పి పెట్టేస్తారే. ఊరింట్లో ప్రశాంతంగా తిన్నేనా? ఓమే తెల్ల, మనం ప్రశాంతంగా వదిలేమా? మీ అమ్మమ్మ వాళ్ళ బంధువుల్ని మీ ఇంటికి రానివ్వకూడదు కదా. అంతే, నేను చూసుకుంటాంలే, నువ్వు పోతల్లా. తొందరగా కాపలా కాద్దామా? 15 కేజీల మేకపోతు కూర మనకి మేలక ఎంజాయ్ పాస్లో. మేకపోతు కూర అంతా నాదేరా. ఓసామమ్మ ప్రశాంతంగా ఉన్నదే. ఏం చేసి వచ్చినావా? గిన్నె తట్టెత్తుకోపోయిండావా? ఈ ఊరలో మీ ఇంటికి బంధువుల్ని రానిరంట. ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు 15 కేజీల మేకపోతు కూర నాదే. మేకపోతు కూర ఎండబెట్టుకొని ఉపాసలు వేసుకునేందే. ఏమే ఉపాసలు బాధే? బంధువులు ఎందుకు రారే? ఎవరన్నా ఇంటికి కూడా రాకుండా బాబాతారే. నాకు కావాల్సింది అదేనే నా సౌతే. అదే తొందరగా వచ్చినా ఇప్పుడే. బుధవారం గాని బంధువులు ఎవరు రాకపోయినారనుకో నా సవితి కూరంతా మిగిలిపోతాదే. ఉపాసలు వేసుకుందామే అమ్మమ్మ. పోయే